అసురన్ ఫేమ్ వెట్టిమారన్ డైరెక్షన్లో వచ్చిన విడుదల పార్ట్ 2. సో ఈ సినిమా విడుదల పార్ట్ 1 రిలీజ్ అయ్యి 2 years అవుతుంది. సో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో విడుదల పార్ట్లో ప్రధానంగా మాస్టర్ అలియాస్ విజయ్ సేతుపతి అరెస్ట్ తర్వాత జరిగే సంఘటనలు ప్రాధాన్యం పొందాయి. కథ పోలీస్ కస్టడీలో పెరుమాళ్ గతాన్ని తెరపై చూస్తుండగా మాస్టర్ నుండి కరుప్పన్గా మారిన ప్రయాణం రివీల్ చేసింది. ప్రేమ, ఉద్యమాలు, హింసాత్మక మార్పులు కలిసి కథనం సాగుతాయి. అయితే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొద్ది తెరపడుతుంది, కానీ దాని ప్రభావం ప్రేక్షకుల అనుభవంపై పడుతుంది. సో మొదటి భాగంలో శక్తివంతమైన కథనం, గౌతమ్ మీనన్ మరియు విజయ్ సేతుపతుల మధ్య ఇంట్రాగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్లో విజయ్ సేతుపతి మరియు మంజు వారియర్ మధ్య ప్రేమ ట్రాక్ ఎంతో సహజంగా ఎమోషనల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కథలో లేని స్పష్టత కొంత డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో అర్థం కాకపోవడం, కొన్ని సీన్లు పునరుత్వం అనిపించడం కథనాన్ని నెమ్మదిస్తాయి. సో విజయ్ సేతుపతి మాస్టర్ పాత్రలో అద్భుతంగా నడిచి ప్రేక్షకులు హృదయాన్ని కలిగించాడు. సో మంజు వారి తన పాత్రలో బలమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులపై అభిమానం చూపించారు. సూరి పరిమిత స్క్రీన్ టైంతో పాటు తక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్ర కనిపించడం అభిమానులను నిరాశపరిచింది. ఫస్ట్ పార్ట్ 1లో ఎక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల బాగా అనిపించింది, కానీ సెకండ్ పార్ట్లో మొత్తం విజయ్ సేతుపతి నడుస్తుంది. సో ఇతనిపై సూరి మీద తక్కువ టైం ఉండడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇళయరాజా ఇళయరాజాలో పావురమ్మ పాట ప్రత్యేకంగా ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు గొప్ప మద్దతుగా నిలిచింది. సో సినిమాటోగ్రఫీ వేలరాజు అందించిన నేచురల్ లొకేషన్ విజువల్ ఎంతో అనుభూతి కలిగించాయి. సో ప్లస్ పాయింట్లు, మొదటి భాగం నుండి కొనసాగుతున్న కొన్ని శక్తివంతమైన సన్నివేశాలు, విజయ్ సేతుపతి మంజు వారియర్ మధ్య ఎమోషనల్ ఇంపాక్ట్. సో సామాజిక అంశాలను మెచ్యూర్ టోన్లో ప్రజెంట్ చేయడం. సో నాకు నచ్చని విషయాలు, సూర్య పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, కొందరు పాత్రలు అనవసరంగా ఉండడం అనిపించింది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం స్పష్టత లేదని అనిపించింది. సో ఎంగేజ్మెంట్ లేనట్టు. సో మొత్తానికి ఈ సినిమాకి 3.5 రేటింగ్. సో విడుదల పడడం మొదటి భాగంతో వచ్చే అంచనాలు పూర్తిగా ఆగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మొదటి పాత్రతో పోల్చుకుంటే సూర్య పాత్ర తక్కువ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు జనాలు. సో సూర్య పాత్ర కూడా ఇంపార్టెంట్. సో సామాజిక అంశాలతో శక్తివంతమైన కథను ఆశించిన వారికి ఇది కొత్త నిరాశ కలిగించవచ్చు, కానీ విజయ్ సేతుపతి, మంజు వారి నటన, ఇళయరాజా సంగీతం, మరికొన్ని మెచ్యూర్డ్ సన్నివేశాలు సినిమా గౌరవాన్ని తెచ్చాయి. సో ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూడవచ్చు. సో వెట్టిమారన్ అభిమానులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. సో కొందరికి నచ్చదు, కొందరు నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది. సో కొన్ని మైనస్లు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు, కానీ సూర్య పాత్ర కొంచెం తక్కువ ఉంటుంది. కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫ్లిప్కార్ట్లో ఫాలో అవ్వండి. సో 50% ఆఫర్స్, సబ్స్క్రైబ్ చేయండి.